అండ్ అయితే ఇప్పుడు పూజ అయింది చూడొచ్చు. మేడారం జాతర అవుతుంది. సెకండ్ ట్రిప్ పూజ చేశారు, దండ వేశారు. రైతు వచ్చాం. మన బండ్లు అందరు చూడొచ్చు. మనదైతే ఇలా ఉంది. ఇక బయలుదేరడమే. మనము రెడీ అయిపోయిందంతా. ఫ్రెండ్స్ మేడారంకి వెళ్తున్నాము. అందరైతే ఎక్కారు. ఓపెన్ బాడీ బాగానే వస్తున్నాయి కిరాయిలు. ఇదే బెటర్ అనిపిస్తుంది కంటైనర్ కన్నా. అందరు వచ్చారు. చూద్దాం మేడారం వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. జర్నీలో కూడా చూపిస్తా ఎలా ఉంటుందో. అంతేగా అంతే. ఇలా సైడ్ ఆపాం వాష్రూమ్ అని చెప్పి. ఎట్లా వస్తుందో చూడండి. చీకటి ఫాగ్ అయితే ఫుల్ ఉంది. ఫుల్గా కొత్త బండిగా సెకండ్ ట్రిప్ ఇది మనది. ఇదైతే సెకండ్ ట్రిప్. మేడారం సమ్మక్క సారక జాతర అయితే బయలుదేరుతున్నాం. మంచిగానే దొరికింది ట్రిప్. వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. రూట్స్ తీసుకుందాం అని చెప్పారు. అక్కడ పెట్టండి తీసుకుంటాం. అందరు డీప్ స్లీప్ కదా. 74 ఉంది. ఇంకా 74 100 వేసుకో. 76 కిలోమీటర్ ఉంటుంది. 100 వేసుకో మొత్తానికి. ఫ్రెండ్స్ ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంది. దగ్గరకు వచ్చేసాం. వెళ్తున్నాం. ఏంటంటే ఇక్కడ రోడ్ కొద్దిగా బాగాలేదు. స్లోగా వెళ్తున్నాం. మా బుద్ధుడు చూడండి ఎలా ఉన్నాడో. కనపడతారా? మార్నింగ్ చూపిస్తాను. నైట్ అయింది కదా. కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకుందామని ఆపాము. అందరూ పోతున్నారు. ఇక్కడ నుంటే లైటింగ్ స్టార్ట్. 50 కిలోమీటర్స్ ఉంది. టెంపుల్ బాగుంటుంది. కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాలి. మన బండి అయితే ఇక్కడ వచ్చా. ఏం అర్థం కాదు. ఫుల్ చలి పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం లైటింగ్ పార్కింగ్ ఇలా ఇచ్చాడు. చాలా బండ్లు ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మంచి చూసారు ఎట్లుందో చూడండి. చూస్తున్నారు కదా. మన బండి అయితే ఇక్కడ పెట్టా. కొత్త బండి. గుడి అక్కడెక్కడో ఉంది. ఎంత పార్కింగ్ ఇచ్చాడు మేడారం చూడొచ్చు. మనమైతే ఇక్కడ పెట్టాం బండి. దర్శనం చేసుకుని వద్దామని చెప్పి బయలుదేరుతున్నా. ఇప్పుడైతే దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్తున్నా ఫ్రెండ్స్. పోగో మంచి చూసారు ఎట్లా వస్తుందో. నైట్కి వెళ్ళి నాన్ స్టాప్ ఎక్కడ పడితే అక్కడ ఆపుకుంటా. లేడీస్ ఉన్నారు. ఇక్కడంటే అక్కడ ఆపుకుంటా వాష్రూమ్కి. దానికి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. నిద్ర ఏమో ఫుల్ వస్తుంది. అది కాక ఆంధ్ర సంక్రాంతికి వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్ వాళ్ళ ఊరు. ఫుల్ అయితే చలి పెట్టింది ఫ్రెండ్స్. మనకి కిరి ఉందని చెప్పి తొందరగా వచ్చేసా. చూడొచ్చు. వేడి నీళ్ళు బకెట్ 50 రూపాయలు ఫ్రెండ్స్. వాగైతే ఇప్పుడు వదలలే ఇంకా నీళ్ళు. అక్కడ ముందు వదిలేరు. చూస్తున్నారు ఎట్లుందో మొత్తం. మనమైతే బ్రిడ్జ్ చేసుకుంటే అయితే టెంపుల్కి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఇదంతా మా బ్యాచ్. నేను తీసుకొచ్చినారు ఇదంతా బండ్ల. పొద్దుల 6:30 అవుతుంది. పోల గుడి దర్శనంకి. వీళ్ళంతా మావాలే. అట్లా లైన్గా రౌండ్గా కనపడే పంపులకి వెళ్ళి మోటార్లు పెట్టి ఇలా సానాలకి ఇట్లా వదిలేరు.
మేడం దగ్గర చూడవచ్చు మీరు ఫ్రెండ్స్. మనం అయితే స్నానం చేసేసాం. ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి ఫుల్ వాటర్ వస్తున్నాయి చూడవచ్చు. వెనక బ్యాక్ సైడ్ చూస్తున్నారు ఎట్లా వస్తున్నాయి వాటర్. చలి మాత్రం తగ్గుతలేదు. 8:45 అవుతుంది చూడవచ్చు. మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయా. వాగు 2 గేట్లు వదిలేరంట లక్కవరము. కొద్దిగా జేసీబీతో క్లీన్ చేస్తున్నారు అన్నమాట. అది అందుకే ఇట్లా అయింది. స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఉంటే గుండు తీస్తారు ఫ్రెండ్స్ చూడవచ్చు. అయితే మెల్లి వెళ్తున్నా. చూడవచ్చు టెంపుల్ కమ్మన్ ఇది. ఫ్రెండ్స్ మనమైతే గుడి దగ్గరలో ఉన్నాం. నడుచుకుంటూ వస్తున్నాం. మా బ్యాచ్ అంతా ఇంకా స్నానాలు చేసినాం. మనమైతే దర్శనం చేసుకెళ్ళి నైట్ అంతా నిద్ర లేదు పడుకుంటే. ఎందుకంటే నేను ఏపీ నుండి ఈ కిరణ్ అని చెప్పి వచ్చేయడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి నాకు నిద్ర లేదు. పన్నెం తీసుకెళ్ళలేదు. పోయేటప్పుడు ట్రైన్లో పోయా వచ్చా. ఫ్రెండ్ కార్లో వచ్చాము. మా ఫ్రెండ్ ముందే వెళ్ళిపోయాడు అనమాట కార్ తీసుకొని. అందులో రిటర్న్ రావడం జరిగింది. చూద్దాం. పిల్లలు అయితే బాగానే కడుతున్నారు ఫ్రెండ్స్ చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇదే మన టెంపుల్ రోడ్ చూడవచ్చు. టెంపుల్కి అయితే టెంపుల్ ఫ్రెండ్స్. చూస్తున్నా ఫ్రెండ్స్ టెంపుల్ ఎంట్రన్స్. మొత్తం కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకున్నా ఫ్రెండ్స్. బంగారము కొబ్బరికాయలు అన్నీ తీసుకున్నా చూడొచ్చు. అందరూ బాగానే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. జై గట్టల్. వెళ్ళాలి ఫ్రెండ్స్. లైన్ అయితే బాగానే ఉంది, ఫుల్గా ఉంది. స్టార్టింగ్ కాబట్టి తక్కువ, ఇంకా 2 days అయితే ఫుల్ అయిపోతారు. 1 day 2 days చూడొచ్చు. కంప్లీట్ అయిపోయింది. మనం వెళ్ళి పడుకుందాం ఇప్పుడు బండి దగ్గరికి వెళ్ళి. స్లోగా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడొచ్చు. వెళ్ళి పడుకుందాం అయితే అయిపోయింది మనకి. వెళ్ళి పడుకోవడమే అయితే బాగుంది చూడొచ్చు. మంచిగా కడుతున్నారు వాళ్ళతో అన్నిటితో. ఫ్రెండ్స్ ఎలా ఉందో పార్కింగ్ మొత్తం. ఎంత బండ్లు వచ్చేస్తాయి ఈరోజు రేపు అయితే ఫుల్గా. ఇక్కడ అక్కడ ఉంటుంది గుడి మొత్తం లాస్ట్లో. టీ అయితే వచ్చింది ఫ్రెండ్స్, 10 rupees అంట తీసుకున్నా. చూద్దాం, ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉంది ఇక్కడ. 2 days అంటే ఇక్కడే ఉండాలి.
ముంగడకాలు మొక్కు ఏం చేయకు. అనుమానం పడకు. జల్లి వస్తుంది ఇంకా అందుకే వచ్చినాయి సాయి డైరెక్ట్ పైప్ లైన్ డైరెక్ట్ మంచిగా వచ్చినాయి బాగా ఒక రెగ్యులేషన్ ఒకరే ఏం లేదు టైం పడుతుంది విషయం భాగీరాజు కేసీఆర్ పరిపాలించేది వీడు ఇక్కడ ఈ విషయం సీతక్క వీడేమో మాబున్నారు వాళ్ళు ఇక్కడ ఈ మరి ఇక్కడ బయలుదేరడం హైదరాబాద్కి. చూడండి లాస్ట్ వరకు అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అన్నీ చదువుతున్నారు వెనక, మనం అయితే వెళ్ళాలి ఇక. వెళ్ళా 3 days అవుతుంది. ఈరోజు అయితే థర్డ్ డే ఇక్కడికి రావడం. ఈరోజు బయలుదేరితే 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది జాతర. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.